10th ఇంటర్ డిగ్రీ పీజీ మీకు ఏ క్వాలిఫికేషన్ అయినా సరే ఎస్ఎస్సి ఫేజ్ 14 నుంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఎస్ఎస్సి ఫేజ్ 14కి సంబంధించి మీకు మొత్తం కూడా ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఏం చదవాలి, ఇదంతా కూడా మీకు క్లియర్గా అయితే చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా క్లియర్గా అయితే వినండి. అప్పుడు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అసలు ఈ ఎస్ఎస్సి ఫేజ్ 14 నోటిఫికేషన్ అంటే ఏంటి? ఎస్ఎస్సి అంటే స్టాఫ్ కమిషన్ అని అర్థం అండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అసలు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? 13/2026లో ఎస్ఎస్సి ఫేజ్ 14కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. మనం ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి, ఎండింగ్ డేట్ కూడా చెప్తానండి. మే 4, 2026 ఈ తారీఖు లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి? మొత్తం పోస్టులు వచ్చేసి 3003 పోస్టులు అయితే ఉండటం అయితే జరిగిందండి. మనకి ఎగ్జామ్ ఏ తారీఖుల్లో ఉండవచ్చు? ఎగ్జామ్ వచ్చేసి మనకి జూన్ నెలలో మనకి ఎగ్జామ్ అనేది అయితే ఉంటుందండి. మనకి నోటిఫికేషన్ ఏప్రిల్లో వచ్చింది. మే 4తో మనకి అప్లై చేసుకోవడానికి ఎండింగ్ డేట్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ వచ్చేసి జూన్ నెలలో అయితే ఎగ్జామ్ అనేది అయితే ఉంటుందండి. మేము దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళకైతే దీనికైతే వెబ్సైట్ అయితే ఉందండి. ssc.government.in మీరైతే ఒకసారి వెళ్ళి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చండి. మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీ నేమ్ కానీ ఏదైనా మిస్టేక్స్ వస్తే కనుక మరలా మీరు చేసుకోవడానికి అయితే లాస్ట్ డేట్ వచ్చేసి మే 11 నుంచి 14వ తారీఖు ఈ మధ్యన అయితే మీరు సవరణ అయితే చేసుకోవచ్చండి. ఎందుకంటే మే 4తో మీకు ఎండింగ్ అయిపోతుంది అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ మీరు ఏదన్నా మిస్టేక్స్ ఏమన్నా కనుక అప్లై చేసుంటే కనుక దానికి వచ్చేసి 11వ తారీఖు నుంచి మే 14వ తారీఖు వరకు కూడా మీరు అనేది మిస్టేక్స్ అనేవి సర్చ్ చేసుకోవచ్చండి. మొత్తం ఖాళీలు వచ్చేసి 2919 నుంచి 3003 పోస్టుల వరకు అయితే మనకు ఖాళీలు అయితే ఉండటం అయితే జరిగిందండి. నోటిఫికేషన్లోని ఏజ్ లిమిట్ ప్రతి ఒక్కరూ కూడా నేను ఏదైనా వీడియో పెడితే కరెక్ట్గా ఏజ్ లిమిట్ చెప్పండి అని ఖచ్చితంగా నాకు ఒక కామెంట్ అయితే వస్తుందండి. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను, జాగ్రత్తగా అయితే వినండి అందరూ కూడాని. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి నుంచి 30 సంవత్సరాలు మధ్యలో ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అది కూడా జనవరి 1 నుంచి 2026 నాటికి మీ ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. అంటే 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎంత సమయం ఉంటుంది, ఇవన్నిటి గురించి కూడా క్లియర్గా అయితే చెప్తానండి. ఎగ్జామ్ అనేది మొత్తం కూడా 200 మార్క్స్ అయితే ఉంటుందండి. మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. అంటే 200 మార్క్స్ 100 క్వశ్చన్స్ అంటే మనకి ఒక క్వశ్చన్కి వచ్చి 2 మార్క్స్ అనమాట. సిలబస్ ఏం చదవాలి, అది ఏ సబ్జెక్టులు చదవాలి, మనకి 100 క్వశ్చన్స్ కూడా మనం ఏ సబ్జెక్ట్ చదవాలో క్లియర్గా అయితే చెప్తాను. జనరల్ ఇంటెలిజెన్స్ ఇది వచ్చేసి మొత్తం 25 ప్రశ్నలు ఉంటాయి, మొత్తం 50 మార్కులకండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ఇవి వచ్చేసి మొత్తం 25 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులండి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ వచ్చేసి మొత్తం 25 ప్రశ్నలు 50 మార్కులండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 25 ప్రశ్నలు 50 మార్కులండి. మొత్తం 100 ప్రశ్నలు 200 మార్కులు అనమాట ఎగ్జామ్ అనేది జరుగుతుందండి. అయితే ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేవా దాని గురించి కూడా క్లియర్గా అయితే చెప్తానండి. మనకు వచ్చేసి నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయండి. నెగిటివ్ మార్క్స్ ఎలా అంటే మార్క్ అనేది లెస్ అయితే చేయబడుతుందండి. సంబంధించిన పూర్తి వివరాలు కావాలితే కనుక మీరు ssc.government.in మీరైతే లాగిన్ అవ్వి మీ పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. లేదు మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము అప్లై చేయాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళైతే నెట్ సెంటర్కి వెళ్ళి మీ పూర్తి 10th మార్క్ లిస్టులు ఇవన్నీ కూడా తీసుకుని అయితే మీరు వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇందులో ఒక రకమైన జాబ్ సంబంధించినవి కాదండి, దీనిలో చాలా రకాల ఉన్నాయండి. సో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. నేను చెప్పిన విధానం అది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే దీని గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తానండి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన విధానం అది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.